అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరికి వ్యాక్సిన్ ఇచ్చాం. ఏ ఒక్కరికి కూడా ఇతర దేశాల్లో చూసినట్లయితే ఒక ఇంజక్షన్ తీసుకోవాలంటే ఆ రోజు మరి వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు ₹1 తీసుకోకుండా మరి ఏ రకంగా ఇంజక్షన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడినాడో మనకందరికీ తెలుసు. అంతేకాదు అనేక విషయాలు ఈరోజు దేశంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో కానీ, ఉగ్రవాదుల విషయంలో కానీ, టెర్రరిజం విషయంలో కానీ ఎంత అద్భుతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందో మనకు తెలుసు. హైదరాబాద్ లో గతంలో ఎక్కడ చూసినా మన సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్క్ లో లేజర్ షో చూస్తా ఉంటే పాకిస్తాన్ కు వచ్చినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు అక్కడ బాంబులు పెట్టి 100 మందిని చంపిన విషయం మీకు తెలుసు. గోకుల్ చాట్ బండర్ లో గాని, దిల్సుఖ్నగర్ బస్ డిపో దగ్గర గాని, సాయిబాబా టెంపుల్ దగ్గర గాని, బాంబేలో నడుస్తున్నటువంటి 7 ట్రైన్లు ఒకటే టైంలో పోల్చడం గాని, పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్లు పార్లమెంట్ మీద దాడి చేయడం గాని ఒకటి కాదు, 2 కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, సుమారు 65 సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు భారతదేశాన్ని ఏ రకంగా కాల్చుకు తిన్నారో, ఎన్ని వేల మందిని చంపారో, ఏ రకంగా మనం నరకం అనుభవించారో మనకందరికి తెలుసు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ తోక ఆడించలేదు, తోకను కత్తిరించాడు, నడ్డి విరిచాడు. ఈరోజు పాకిస్తాన్ ఏ రకంగా అయిందంటే వేల కోట్ల రూపాయలు మన దేశంలో ఇబ్బంది పెట్టడం కోసం ఖర్చు పెట్టాలనుకున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు తినదాని తిండి లేక ప్రపంచం ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ కు కల్పించమనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంత అద్భుతంగా ఏ విషయం తీసుకున్నా, అది జాతీయ రహదారులు కావచ్చు, మహిళల పొదుపు సంఘాలు కావచ్చు, లేకపోతే ముద్రా రుణాలు కావచ్చు, లేకపోతే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి కమిషన్ కావచ్చు, అన్ని విషయాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు. మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ తల్లి ఇళ్లలో పాత్రను శుభ్రం చేసి వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాన్ని నడిపేది. నరేంద్ర మోడీ గారి తండ్రి రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మి వచ్చిన పైసలతో కొడుకును చదివించాడు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక మంది ప్రధానమంత్రులు చేసింది, కానీ ఏ రోజు కూడా బీసీల నుంచి రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ప్రధానమంత్రిని చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. అద్భుతంగా ఈ రోజు మన దేశానికే కాదు, నరేంద్ర మోడీ గారు ప్రపంచానికే నాయకుడయ్యాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.